తర్వాత మూడు ముక్కలాట, మూడు రాజధానులు అన్నారు. ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు మ్యావిగన్ అంట. ఏం తమ్ముళ్ళు, ఎవరికైనా అర్థమైందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు అమరావతి కావాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పండి. మన రాజధాని, మన రాజధాని, మన రాజధాని. మీరు చూస్తున్నారు, మన రాష్ట్రంలో ఒక గొడ్డలి పార్టీ ఉంది. రైట్. త్వరగా శ్రీరామ్ గారు, ఆయనేమో పాపం చాలా బలంగా మన రాజధాని అంటుంటే సగం మంది కూడా గట్టిగా రెస్పాండ్ కాలేదు. ఇది ఈయన పరిస్థితి అయితే అటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన అసంబద్ధ నిర్హేతుక వాదన, రాదర్ వీ కెన్ సే, ఇప్పుడు మా అమరావతిని కలుపుకొని మావిగన్ అనాల్సింది పోయి అమరావతిని వదిలేసి ఆయన మావిగన్ అంటూ, అంటే ఈ ఆకాశానికి నిత్యం లేయటం అనే కార్యక్రమంలో ఎందుకు మన లీడర్స్ ఇలాగా ఇన్వాల్వ్ అయిపోయి మరి మమేకం అయిపోయి తాదాత్మ్యం చెంది మరీ మాట్లాడటం, ప్రాక్టికాలిటీని విస్మరించి మాట్లాడినట్టు అనిపించట్లేదా? మావిగన్ ఇన్ఫ్యాక్ట్ చలసాని శ్రీనివాస్ గారు ఆంధ్ర మేధావుల ఫోరం ఆయన ఫౌండర్, ఆయన నిన్న ఒక ఆర్టికల్ రాశారు. అందులో 29 గ్రామాలు కలిపి అమరావతి. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, అది మినహా మిగిలింది మచిలీపట్నం దాకా అమరావతి అంటున్నారు. అదేదో కలుపుకుంటే మైలేజ్ అన్నా వచ్చేది కదా. శ్రీరామ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టార్గెట్ మావిగన్ను కాదు, వాడు కాదు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకుండా ఉండాలి. ఇప్పుడు ఈ అమరావతి పేరుతోటి చాలా పెట్టుబడులు తీసుకొచ్చే కార్యక్రమం ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తోంది. అలా పెట్టుబడులు నిజంగా కనుక పెట్టుబడులు వచ్చేస్తే, లేదంటే కనుక కేంద్ర సంస్థలన్నీ అక్కడికి వచ్చేస్తే ఆ పేరంతా కూడా కూటమి ప్రభుత్వానికి వస్తుంది. దానివల్ల వీళ్ళు మళ్ళీ ప్రతిపక్షంగానే ఉండిపోతారు. సో ముందు అది అమరావతి అనేది అభివృద్ధి చెందకుండా ఉండడం అనేది ఇంపార్టెంట్ వీళ్ళకి, అంతేగాని ఏదో మావిగన్ ఏదో అభివృద్ధి చేయాలి ఇవన్నీ కాదు. సో అందువల్ల దానికోసం అని చెప్పి ఎప్పటికప్పుడు అడ్డం పడే కార్యక్రమం చేస్తున్నారు. ఈ మావిగన్ అనే మాట మొదటి నుంచి అనొచ్చు కదా, పోనీ ఈ 24లో ఓడిపోయిన మర్నాడు నుంచే పోనీ అనొచ్చు కదా, అనలేదు కదా. ఎప్పుడైతే కేంద్రం దీన్ని నోటిఫై చేసిందో, అమరావతి క్యాపిటల్ నోటిఫై చేసిందో, ఆ రోజు నుంచి మాట్లాడుతున్నారు మావిగన్. అంటే ఆ రోజు నుంచి ఇంకా అక్కడ అడ్డం పడి అక్కడ అభివృద్ధి జరగకుండా చేయడమే వాళ్ళ ఉద్దేశం. డైవర్ట్ చేసి అమ్మో పొద్దున ఇక్కడ ఏదైనా మనం పెట్టుబడులు పెడితే రేపు పొద్దున మళ్ళీ జగన్ గారు వచ్చేస్తే మళ్ళీ ఆపేస్తారు. మన పెట్టుబడులన్నీ కూడా ఏదో బూడిదలో పోసిన పన్నీరు అయిపోతాయని చెప్పి ప్రైవేట్ సంస్థలన్నీ కూడా ఆలోచించాలి. దానికోసమే ఈ రాజకీయం తప్ప మావిగన్ ఏంటంటే, అసలు మావిగన్ అంటే ఏంటిది, మచిలీపట్నం, మాచిలీపట్నం కాదు కదా. ఆ గన్ ఏంటది, గుంటూరు, అది గంటూరు కాదు, అది గంటూరు ఏం కాదు కదా, గుంటూరు. అది మవిగున్ అన్నారు, దీన్ని మవిగున్ అనకుండా మావిగన్ అంటున్నారు. అంటే కాసేపు ఇంగ్లీషు కాసేపు తెలుగు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు దాన్ని మాట్లాడుతున్నారు. ఇంతకు ముందు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు, 19 టైంలో ఏం చెప్పాడు, మేము అమరావతిని యాక్సెప్ట్ చేస్తామని చెప్పాడు. అప్పుడు అందరినీ మోసం చేశాడు. అమరావతిలో పాపం రైతులందరూ ఆయనకే ఓటేశారు, దీన్ని యాక్సెప్ట్ చేశాడు విశాల హృదయంతో అని చెప్పి ఆ 29 గ్రామాల రైతులు కూడా జగన్కే ఓటేశారు. అప్పుడు ఆ ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళని మోసం చేసి విశాఖపట్నం అన్నాడు, లేదంటే కర్నూలు అన్నాడు, మొత్తం 3 రాజధానులు అన్నాడు. సరే మొన్న ఎలక్షన్ అప్పుడు కూడా అదే అన్నాడు, ఇక మీ అబ్బాయి రేపు నుంచే ఎల్లుండి నుంచే విశాఖపట్నంలో ఇల్లు కట్టుకున్నాడు, విశాఖపట్నంకి వచ్చేస్తున్నాడు, విశాఖపట్నంలో ఉంటాడని చెప్పాడు. ఎవరికి ఏమైంది, ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత మొన్న వచ్చిన 40% కూడా ఈయనకి వచ్చిన ఆ 40% ఓట్లలో ఆ విశాఖపట్నం వాళ్ళు, లేదంటే రాయలసీమ వాళ్ళు, ఉత్తరాంధ్ర వాళ్ళు కొంతమంది వేశారు. అంటే సరే ఏదో మన ప్రాంతం కొంత అభివృద్ధి చెందుతుందేమో అన్న ఉద్దేశంతో వేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ వేసిన వాళ్ళని కూడా ఇప్పుడు మోసం చేసి ఇప్పుడు మావిగన్ అంటున్నాడు. సరే మావిగన్ ఆయన మావిగన్ మీద ఉన్న 2 రోజులు నిలబడ్డా అంటే, ఎస్ మేము మావిగన్ తోటే ఎలక్షన్కి వెళ్తా ఉన్నాడు. నిన్నేమన్నాడు, విజయవాడ అంటున్నాడు. విజయవాడే మన రాజధాని, అసలు అమరావతి కాదు, ఇక్కడే ముఖ్యమంత్రి ఉంటాడు, ఇక్కడే డీజీపీ ఉంటాడు, ఇక్కడే అన్ని ఉంటాయని చెప్పి మాట్లాడతాడు. అంటే క్లారిటీగా అందరికీ అర్థమయ్యేది ఏంటంటే, ఆయనకి మావిగన్ను కాదు, విజయవాడ కాదు, 3 రాజధానులు కాదు, ఇది అమరావతికి అడ్డం పడ్డ రాజకీయం కోసం
ఇప్పుడున్న కూటమికి దుర్గా శ్రీరామ్ గారు నాది ఒక సందేహం ఇక్కడ. శ్రీరామ్ గారు హ్యావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ. ఇక్కడ ఇప్పుడు ఇంకొక 3 ఏళ్ళు ఉందండి సమయం, లేదా 2.5 ఏళ్ళు అనుకుందాం. ఈ 2.5 ఏళ్ళలో ఆయన ఇంత స్ట్రాటజిక్గా ఒక తప్పుడు అడుగు వేస్తారా? అది దాన్ని తెర మీద తీసుకొచ్చింది. దాని వెనకాల ఏదో ఒక బలమైన కారణం, ఆయనకు తోచింది ఏదో ఒకటి ఉంటుంది. అంటే ఆయన కార్యకర్తలకి నాయకత్వంతో మాట్లాడి ఈ ప్రకటన చేసుంటారని వాళ్ళకి, నాకు తెలిసి అన్ని పార్టీలకు మాదిరి వాళ్ళకి కూడా పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏదో ఒకటి ఉంటుంది కదండి, అడ్వైజరీయో అఫైర్స్ కమిటీయో పొలిట్ బ్యూరోనో. అలాంటి వాటిలో ప్రజాస్వామికంగా చర్చించడం ఇలాంటివి ఏమైనా ఉన్నాయండి అక్కడ? ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా మీరు చూసారా? పెద్దవాళ్ళు ఉన్నారు, ఆయన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు అనుభవజ్ఞులు, అలాంటి వాళ్ళు చాలా. బొత్స సత్యనారాయణ గారు సీజన్డ్ పాలిటీషియన్, జనామోదం ఉన్న నాయకుడు. ఒకసారి ఓడిపోయినంత మాత్రాన ఏదో వాళ్ళకి జనామోదం లేదు అనుకోవటానికి లేదు కదా. ఇట్లాంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టి అట్లీస్ట్ వాళ్ళ ఐడియాలు తీసుకోవటం. రాజశేఖర రెడ్డి గారు చేసేవారు ఇవన్నీ. ఆయన ఏం చేసేవారు అనేది పక్కన పెడితే వినేవాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయనకుందా ఆ తత్వం? ఉమ్మారెడ్డి నాకు గుర్తున్నంత వరకు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారిని నేను స్టేజ్ మీద చూసింది ఆ మధ్య. ఇప్పుడు చాలా ఏళ్ల క్రితం రోజా చెవులోకి వచ్చి జగన్ ఏదో చంద్రబాబు తిట్టమంటున్నాడు అని మాట్లాడినప్పుడు చూశాను. అసలు ఆ తర్వాత ఆయన ఎక్కడ అసలు స్టేజ్ మీదే కనబడలేదు. జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన కలిసి ఉన్న కనీసం ఒక ఫోటో బయటికి ఎక్కడ రాలేదు. మరి మీరు చెప్తున్న అఫైర్స్ కమిటీలు మరి ఏ అఫైర్స్ నడుపుతున్నాయో నాకైతే తెలియదు. కానీ నేను ఉంటుంది అనుకుంటున్నా దాని గురించి మీతో మాట్లాడుతున్నా. ఉందో లేదో నాకు తెలియదు, మీకేమైనా తెలుసా? నాకు అదే అంటున్నా, ఎక్కడ పేపర్లో అయితే నేను చూడలేదు. వాళ్ళు ఏమైనా రహస్య సమావేశాలు ఏమైనా పెట్టుకుంటే మనం ఏం చెప్పలేం. కానీ వాళ్ళు ఏమి టెర్రరిస్టులు కాదు, లేదంటే మావోయిస్టులు కాదు కదా రహస్య సమావేశాలు పెట్టుకోవడానికి, అడవుల్లోకి వెళ్ళి దాటుకుని పెట్టుకోవడానికి. సో ఎక్కడ కూడా పేపర్లో రాలేదు. మరి రహస్య సమావేశాలు ఏమైనా జరిగి రహస్య ఎజెండా ఏదన్నా ఉండి మావిగన్నని తీసుకొస్తే దానికి ఏం చేయలేము. కానీ ఇప్పుడు మీరు చెప్పిన శ్రీనివాస్ గారి దాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేయను. శ్రీనివాస్ గారు ఏదో మిగతా లెక్కలు చెప్పాడు, 29 గ్రామాలు 29 గ్రామాలు కాకుండా. ఇలాంటివన్నీ కూడా చాలా తప్పు మాటలు అండి. ఎందుకంటే రాజధాని గ్రామాన్ని 29 గ్రామాలను ఎవరు చెప్పారు? సిఆర్డిఏ పరిధి రాజధాని అని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పిన తర్వాత ఎందుకు వక్రీకరణ ఎందుకు వక్రీకరణ చేయడం? సిఆర్డిఏ పరిధి ఎక్కడుంది? అలా పామర్రావుతల దాకా ఉంది సిఆర్డిఏ పరిధి. ఇటు రాజధాని గ్రామాలు ఇవన్నీ దాటిన తర్వాత కూడా ఈ పక్క కూడా ఉంది. మరి అట్లాంటప్పుడు వక్రీకరణ చేసి ఓన్లీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికి దీనికి తేడా ఏంటంటే మచిలీపట్నం టౌన్ ఒకటే తేడా, మిగతాదంతా ఏం లేదు. కానీ మిగతా ఇటువైపు వస్తే ఇంకా ఎక్కువే ఉంది కదా. వీళ్ళు చెప్పిన దానికి విజయవాడ గుంటూరు ఈ ప్రాంతాన్ని దాటి చాలా ప్రాంతం ఉంది కదా. సో అందువల్ల ఆ లెక్కను చూసుకున్నా కూడా ఇక చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి అడ్వాంటేజ్ అవ్వాలి. ఒక టౌన్ మచిలీపట్నం టౌన్ తప్ప మిగతా దానికన్నా ఎక్కువే ఉన్నాయి ఇంకా. సో అంటే అయినా అది కాదు. ఇప్పుడు సమస్య ఏంటంటే వాళ్ళది కరెక్ట్ కాదు, నేను అనేది వాళ్ళది కరెక్ట్ కాదు, వీళ్ళది కరెక్ట్ కాదు. ఈయన మాత్రం మొత్తం ఏపీ అంటే అమరావతి లేదంటే పోలవరం అని చెప్పి 2014-19 మధ్య చెప్పి ఫెయిల్ అయిపోయారు. అది కంప్లీట్ కాల, ఇది కంప్లీట్ కాల. ఇప్పుడు కూడా మళ్ళీ అదే తప్పు ఈ కూటమి ప్రభుత్వం చేస్తోంది. అమరావతి పోలవరం అని చెప్పి ఆ పోలవరాన్ని ఏం చేస్తారు? 41.5 దగ్గర వీళ్ళు జాతీయ అంకితం చేస్తారు. అది చెయ్యాల్సింది ఎక్కడ? 45.5 దగ్గర అక్కడ ఉంది. దాన్ని కంప్లీట్ చేయకుండా 41 దగ్గర వీళ్ళు జాతీయ అంకితం చేసేసి అయిపోయింది అమరావతి పోలవరం అంటే ఎట్లా కుదురుతుంది? ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయం. అది వీళ్ళే చెప్పారు అంతకుముందు అది ఒక బ్యారేజ్ అవుతుంది తప్ప, మన ప్రకాశం బ్యారేజ్ లాగా ఒక బ్యారేజ్ అవుతుంది తప్ప అదేమి కంప్లీట్ కాదని చెప్పి ఈ కూటమిలో ఉన్న వాళ్ళందరూ ఎలక్షన్ ముందు చెప్పిన మాట. సో ఆ బ్యారేజీని తీసుకొచ్చి జాతీయ అంకితం చేస్తామంటే ఎట్లా ఒప్పుకుంటాం? అది ఒప్పుకోము. అలాగే సేమ్ అమరావతిలో మొత్తం అంతా డబ్బులన్నీ తీసుకొని అక్కడ సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్ అని చెప్పారు. ఇప్పుడు ప్రతిసారి గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెడుతున్నారు, దాని నుంచి ప్రభుత్వం నుంచి డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కట్టే డబ్బులన్నీ కూడా దాంట్లో ఖర్చు పెడుతున్నారు ఎంతో కొంత. లేదు, మీకు మీ బోటి వారికి ఇలాంటి సందేహాలు వస్తాయని పరిధి విస్తరించి 55 ఇది మొత్తం ఇప్పుడు 33,000 కిలోమీటర్ల చదరపు ఇంకొంచెం విస్తరించారు కదా. ప్రకాశం జిల్లా దాకా వెళ్ళిందిగా, ప్రకాశం జిల్లా కూడా దాటుతుంది రేపు పొద్దున. సో అన్ని చోట్ల ఈ నిధులు ఖర్చు పెడతారండి. అలాగా దానికేమో తిరుపతి దాకా వెళ్ళమని ఎలక్షన్ ముందు ఏం చెప్పారు, ఎలక్షన్ తర్వాత ఏం చెప్పారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ప్రాబ్లమే ప్రభుత్వం కమిట్మెంట్ మీకు అర్థం కావట్లేదు. రాష్ట్రం అంతా రాజధాని ప్రాంతమే అంటోంది. సో అన్ని చోట్ల అభివృద్ధి జరుగుతుంది. మీ సందేహాలన్నీ పటాపంచలు కాబోతున్నాయి త్వరలోనే. ఒకసారి ఇంద్రనీల్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వారి దగ్గరికి వెళ్లే ముందు జగన్మోహన్ రెడ్డి గారు మన చాలా ధీమాగా చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు, ఇట్స్ మావిగన్ వర్సెస్ అమరావతి అండ్ మా నెక్స్ట్ ఎలక్షన్ ఎజెండా మావిగన్ అని.
సరే చూద్దాం, చూసి ఇంద్రన్ రెడ్డి గారు My next election would be fought on the battle Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for ISRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Right. Mavigan, YSR. ఆయన చూసారు కదా ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఆయన చెయ్యి ఇట్లా అసార్ట్ చేసి మరీ చెప్తున్నారు, ఇట్స్ మావిగన్ వర్సెస్ అమరావతి. ఏదో ఉందండి ఆయనకి, ఏదో వెనకాల మంత్రం ఏదో పనిచేస్తుంది. మావిగన్ మీద ఆయనకు బాగా నమ్మకం ఉన్నట్టుంది. నమ్మకం అనే కంటే కూడా సార్, మావిగన్ అనగానే ఎడిషనల్గా కొంతమందికి పాజిటివ్ వైబ్ వచ్చిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక మచిలీపట్నం ప్రాంత వాసిని అనుకుందాం. ఇప్పుడు మా ఏరియాని కూడా రాజధానిలో కలుపుతారు అంటే నాకు ఉండే చిన్న స్థలమైనా కూడా దాని ఇప్పుడు రాజధానిలో ఎలా 5 లక్షల ఎకరం ఈరోజు 5 కోట్లకి వెళ్ళిపోయిందో, అలాగే నాకు కూడా ఒక 100 times అప్రిసియేషన్ నా ల్యాండ్ వచ్చింది అంటే నేను ఎందుకు సపోర్ట్ చేయను సార్? కాకపోతే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభివృద్ధిని చూసో ఇలాంటి వాటిని చూసి ఓటేస్తారా అంటే ఐ డోంట్ బిలీవ్. ఆంధ్రప్రదేశ్ అంతా కూడా కులాల లెక్కన మారిపోయింది. రెండోది ఏంటంటే ఆ ఎలక్షన్ కోసం ఎవరు ఎమోషన్ క్రియేట్ చేయగలరో వాళ్ళకే ఓట్లు పడతాయి. ద బెస్ట్ ఎగ్జాంపుల్ 2014 నుంచి 19 వరకు ఏదైతే రాజధాని సెలెక్ట్ చేసుకున్నారో ఆ ప్రాంతంలో టీడీపీ గెలవల. 2019 నుంచి 24 వరకు ఇప్పుడు ఏదైతే 3 రాజధానులని అన్నారో ఆ 3 రాజధానుల్లో వైసీపీ గెలవల. సో అంటే నిజంగా ఇప్పుడు ఇందాల శ్రీరామ్ గారు అంటున్నారు ఏమని, కర్నూలులోనో వైజాగ్లోనో ఓట్లు వేశారు, అది 3 రాజధానులు అన్నారు కాబట్టి. వైజాగ్లో వేయలేదు సార్. వైజాగ్ హైయెస్ట్ డిఫీట్ వచ్చిందే వైజాగ్లో, ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్సీపీకి. ఎంపీ కూడా 5.5 లక్షల దాకా ఓడిపోయారు అన్నారు. అంటే వాళ్ళకి వచ్చిన ఆ 40% లో కొన్ని ఓట్లు ఉన్నాయన్న. అదే అక్కడ ఇంకా తక్కువ వచ్చినాయి అంటున్నా నేను. వైజాగ్లో పార్లమెంట్ వచ్చి 5.5 లక్షల తేడా తోడిపోయారు, అసెంబ్లీలో వచ్చి 90,000 మార్జిన్స్ తోడిపోయారు వైజాగ్ టౌన్లో. సో జనాలు అభివృద్ధి జరుగుతుంది లేదు అంటే ఇది రాజధాని అన్నారు అనే దాన్ని బేస్ చేసి ఓట్లేరు. అల్టిమేట్లీ ఎమోషన్, కుల రాజకీయం, ఈ రెండు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో వర్కౌట్ అవుతున్నాయి అని గత 2-3 ఎలక్షన్లుగా చాలా క్లియర్గా మనకైతే అర్థమవుతుంది. అయితే ఇక్కడ రాజధాని విషయం వచ్చేసరికి సార్, నిన్న జగన్ గారు ఒక విషయం చాలా క్లియర్గా చెప్పారు. బట్ చివరిలో చెప్పింది కొంచెం చాలా మందికి సందేహాలు ఉండే, అదేంటో కూడా చెప్తా చూడండి. ఆయన ఏమన్నారు, అమరావతికి నేను వ్యతిరేకం కాదు అన్నారు. అమరావతిలో జరుగుతున్న అవినీతికి మాత్రమే వ్యతిరేకం అన్నారు. పీడిత రైతుల పక్షాన మాట్లాడతాము, పోరాడతాము అని చెప్పారు. ఎడిషనల్గా మా స్టాండ్ మావిగన్ అన్నారు. చివరికి వచ్చేసరికి ఏమన్నారు, అమరావతి వర్సెస్ మావిగన్ అన్నారు. అంటే ఈ మావిగన్లో అమరావతిని కూడా యాడ్ చేసుకోగలిగితేనే మావిగన్కి కూడా బెనిఫిట్ ఉంటుంది అనేది ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆయన కూడా ఏం చెప్పారంటే నేను వ్యతిరేకం కాదు అన్నారు. రెండోది ఏంటి, ఇప్పటికే ఒక 50,000 కోట్లు ఆల్మోస్ట్ తెచ్చేసి ప్రోగ్రెస్లో ఉన్నాయి పనులు. అంటే సచివాలయం అవ్వచ్చు, సెక్రటేరియట్ అవ్వచ్చు, లేదు కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఐఏఎస్ల క్వార్టర్స్ అవ్వచ్చు, లేదు రోడ్స్ అవ్వచ్చు, కొన్ని వర్కులు అనేది ప్రాసెస్లో ఉన్నాయి. ఒకవేళ వాటిలో అవినీతి జరిగింది అనుకుంటే ప్రభుత్వం మారే అవకాశం ఉంది. మారితే అవినీతిలో ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళని శిక్షించండి. ఎందుకంటే అది ప్రజల ధనం, అది ఎవరో ఒక్కరి సొత్తు కాదు, అది ప్రజల ధనం. కానీ ఆ బిల్డింగుల్ని వాడుకోగలగాలి. ఎందుకంటే ఇప్పుడు 50,000 కోట్లు పెట్టుబడి పెట్టేసిన తర్వాత వాటిని వాడుకోము అన్న రాము. రెండోది ఏంటి, ఇక్కడ టీడీపీ చేస్తున్న తప్పు ఏంటి, కూటమి ప్రభుత్వం 35 కిలోమీటర్లు అంటే మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి 35 కిలోమీటర్లు ఉంది సార్. మీరు ఎనీ సిటీ తీసుకోండి, ఈ రోజున ముంబై తీసుకుంటారా, చెన్నై తీసుకుంటారా, హైదరాబాద్ తీసుకుంటారా, మన వైజాగ్ తీసుకుంటారా, బెంగళూరు తీసుకుంటారా, ఎయిర్పోర్ట్ 35 కిలోమీటర్ల లోపు ఎక్కడన్నా ఉందా? లేదు. ఉన్న గన్నవరం ఎయిర్పోర్ట్ వదిలేసి మళ్ళీ 5,000 ఎకరాల్లో భారీ స్థాయిలో ఎయిర్పోర్ట్ కడతాను అంటే ఎందుకు వృధా చేయటం? ఉన్న ఎయిర్పోర్ట్ని వాడుకోవచ్చు కదా, దాన్ని డెవలప్ చేయొచ్చు కదా. పోర్ట్ మచిలీపట్నం ఒక 60 కిలోమీటర్ల రేడియస్లో ఉంది కదా, వాడుకోవచ్చు కదా. అలాగే మెడికల్ కాలేజీల విషయానికి వెళ్దాం. మచిలీపట్నంలో మెడికల్ కాలేజ్ ఉంది, ఇప్పుడు విజయవాడలో ఉంది, గుంటూరులో ఉంది, ఎయిమ్స్ ఉంది, ఎన్ఆర్ఐ లాంటివి ఉంది, ప్రైవేట్వి. అల్టిమేట్లీ అన్ని పెద్ద మెడికల్ కాలేజీలు అవైలబుల్ ఉంది.
అంటే ఆ మావిగన్ను కలుపుకోగలిగితే నేను చెప్తుంది. ఇంకేంటి రైల్వే స్టేషన్లు అంటారా, మన దేశంలోనే ర్యాంకింగ్ ఇస్తే 4వ అతిపెద్ద, అంటే ట్రాఫిక్ వైజ్ 4వ అతిపెద్ద రైల్వే స్టేషన్ మన విజయవాడ. మళ్ళీ నేను అమరావతిలో భారీ స్థాయిలో రైల్వే స్టేషన్ కడతా అని చెబుతున్నారు. 15 కిలోమీటర్లో ఉన్న రైల్వే స్టేషన్ పనికిరాదా మనకి? అమరావతిలో మళ్ళీ ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్ అవసరం ఉందా సార్? మీరు ఇలా మాట్లాడారనుకోండి, మీ మీద అభివృద్ధి వ్యతిరేక ముద్ర పట్టుకోరు. పడ్డా పర్లేదు సార్, పడ్డా పర్లా. ప్రజలకి చెప్పాలనుకున్నా చెప్పటమే కదా మా పని. ఏంటి కరెక్ట్? నేనేం అమరావతిని వ్యతిరేకించట్లేదు కదా. అమరావతిలో మీరు క్యాపిటల్ చూస్ చేసుకున్నారు. క్యాపిటల్ అంటే ప్రభుత్వ భవనాలు, అడ్మినిస్ట్రేటివ్ రిలేటెడ్ ఏవైతే కట్టాలో అవి కట్టేస్తున్నారు. ఈ టర్మ్ కన్నా దాన్ని శాశ్వతంగా అంటే మనకు రెడీ అయిపోయింది అని కంప్లీట్ చేయగలగాలి కదా. వాళ్ళేమంటున్నారు, సిఆర్డిఏ పరిధి ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఉందంటున్నారు. మీరే యాక్సెప్ట్ చేయండి. ఎస్, ఒకవేళ ప్రతిపక్షం మంచి ప్రపోజల్ ఇచ్చింది, మేము కూడా కన్సిడర్ చేస్తున్నాం. ఈ అమరావతిని ఇక్కడతో లిమిటైజ్ చేసి కొత్తగా పూలింగులన్నీ చేయకుండా ఇప్పుడు ఏవైతే రోడ్స్, కనెక్టివిటీస్ అండ్ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉండే అది కంప్లీట్ చేసుకొని మావిగన్ పరిధిలో ఉన్న గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్, రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్. ఇప్పుడు విజయవాడ ఏషియాలోనే అతిపెద్ద బస్ స్టేషను ఒకప్పుడు. విజయవాడ అవ్వచ్చు, గుంటూరు అవ్వచ్చు, బస్ స్టేషన్స్ అవ్వచ్చు, వీటన్నిటిని పోర్ట్ అవైలబుల్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, రైల్వే స్టేషన్ ఉంది. ఇవన్నీ మేము యూటిలైజ్ చేసుకొని అన్నెసరీ ఖర్చులు తగ్గిస్తామని చెప్పొచ్చు కదా. కూటమి కూడా కాదు, మేము పట్టుకున్న కుందేలకి 3 కాళ్ళు దూరంలో మేము మాత్రం అమరావతిలో ప్రతిదీ ఇక్కడే పెడతాం. మేము ఎంత డబ్బు ఖర్చు అయినా, ఎంత అప్పు అయినా మేము తెచ్చి ఇదే చేస్తాము అంటే డెఫినెట్లీ చదువుకున్న వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఇదేమి ఒకరి సొత్తు కాదు సార్, ప్రజల ధనం. ట్యాక్సులు కడుతుంటే అందరూ కలిసి కట్టేది. లేదు, మీరు అప్పులు తెచ్చినా కూడా రేపు ఉదయం ప్రజలు భరించాల్సిన జనమే కట్టాలి. సో డెఫినెట్లీ ప్రజలకి ఆన్సరబుల్ గా ఉండాలి. ఇప్పుడు అమరావతిలో అవినీతి జరుగుతుందా లేదా అంటే దేశంలో ఎక్కడా ఉన్నట్టు 1 కిలోమీటర్ రోడ్డుకి ఎంత ఖర్చు అవుతుందో 2-3 రెట్లు ఎందుకు అవుతుంది సార్? సరే, ఇవన్నీ బ్రిడ్జ్లు ఎంత అవుతాయి, లేదు రోడ్లు ఎంత అవుతాయి, ఇవన్నీ మనకి ఐడియా లేదనుకుందాం. ఒక సామాన్యుడిగా ఒక ఐడియా మనకు లేదనుకుందాం. బడ్జెట్ ఇల్లు అనేది ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఎస్ఎఫ్టీకి ఎంత కాస్ట్ అయింది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు సార్. అంటే సామాన్యుడికి కూడా తెలుసు. అంటే మెటీరియల్ కాంట్రాక్ట్ ఇస్తే ఒక 2100 అయింది, ఇంటీరియర్ అన్నీ కలిపి భారీ స్థాయిలో కట్టుకుంటే ఒక 4000 నుంచి 4500 అయింది పర్ ఎస్ఎఫ్టీ అని అందరికీ తెలుసు. హైదరాబాదు లాంటి సిటీలో మై హోమ్ భూజా లాంటి వాళ్ళు కూడా ఇప్పటికీ ఎస్ఎఫ్టీ 10,000 రూపాయల్లో మనం కొనుక్కోవడానికి ఉంది. అక్కడ ల్యాండు ఆ బిల్డర్ కొనుక్కున్నది, తరువాత కన్స్ట్రక్షన్ చేశాడు, వరల్డ్ క్లాస్ ఎమెంటీస్ ఇచ్చాడు, తన ప్రాఫిట్ బుక్ చేసుకున్నాడు. అతనే 10,000కి ఇవ్వగలుగుతుంటే ప్రభుత్వం కట్టే సచివాలయానికి 20,000 పర్ ఎస్ఎఫ్టీ అవుతుంది. అంటే దుర్వినియోగం జరగట్లేదని నమ్మాలా? మేమనేది ఏంటి అంటే చేసేది అసలే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు అనుకున్నప్పుడు ఎంత ఖర్చు తగ్గించుకొని కంప్లీట్ చేయగలిగితే అంత మంచిది అన్నాం. అంతేగాని ఇవన్నీ ఉంటేనే ప్రపంచ దేశాల నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాల్సిందే అనే ధోరణి కరెక్ట్ కాదు. రెండోది, ఇన్వెస్ట్మెంట్ రావట్లేదు అంటే ఏంటి? మనం రాజకీయంగా ఒకరి మీద ఒకళ్ళు బెనిఫిట్ అవ్వాలని నిందలేసుకుంటూ ఏం చెప్పారు? గతంలో 14 లక్షల కోట్లు అప్పు అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో, బీహార్ లాగా అయిపోయింది, శ్రీలంక లాగా అయిపోయింది. అలాగే ఈ రోజును చూస్తే ఎవరైతే వాక్ స్వాతంత్రం అంటే జర్నలిస్టులను అరెస్ట్ చేయడం చూస్తున్నాము, లేదు సోషల్ మీడియా కార్యకర్తలను అవ్వచ్చు, చివరికి పోలీసుల మీద నిన్న అది వైఎస్ఆర్సీపీ కార్యకర్త లేదు టీడీపీ కార్యకర్త అది పక్కన పెడితే పోలీసు మీద దాడి జరిగి తీవ్రమైన గాయమయ్యి అయినా కూడా ఒక్కళ్ళన్నా అరెస్ట్ చేశారా సార్? అమరావతి మొన్న వీళ్ళు వెళ్ళారు కదా, వైసీపీ వాళ్ళు వెళ్తే చిన్న ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో గాయమైంది ఎవరికి? అల్టిమేట్లీ పోలీస్కి. అంటే పోలీస్ వ్యవస్థ మీద కూడా దాడి చేసే పరిస్థితుల్లో ఉంటే ఇన్వెస్ట్మెంట్స్ రావాలి అంటే మన రాష్ట్రానికి ఎలా వస్తాయి సార్? అంటే ఇక్కడ స్వేచ్ఛా స్వతంత్రాలు ఎక్కువగా ఉండి నేను హ్యాపీగా వ్యాపారం చేసుకోవచ్చు, నేను పెట్టుబడులు పెట్టినా కూడా నాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని నమ్మకం కలిగితే ఎంటర్‌ప్రెన్యూర్స్ వస్తారు. అంతేగాని మనమే ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారు పోగొట్టారని కదా తెలుగుదేశం పార్టీ కానీ కూటమి కానీ చేస్తున్నారు. అంటే వాళ్ళు చేయలేదా? టీడీపీ వాళ్ళు 14 లక్షల కోట్లు అప్పు అయిపోయింది, శ్రీలంక లాగా అయిపోయింది అని ప్రచారం వాళ్ళు చేయలేదా? అంటే ఆ ప్రచారాలు నమ్మినా కూడా ఎవరు రారు కదా. అంటే నేను ఒక వర్క్ చేస్తాను సార్, ఇప్పుడు టెండర్లు పిలిస్తే వర్కులు కూడా రావట్లేదు అనే పరిస్థితి కూడా ఉంది కదా. ఇప్పుడు నేను ఒక వర్క్ చేస్తాను, ప్రభుత్వం దగ్గర డబ్బులే లేవు అంటే ప్రభుత్వం దగ్గర వర్క్ చేయాలంటే నేను ధైర్యంగా చేయగలనా? టెండర్ వేయగలనా?
సో ఇవన్నీ నేను ఒక పార్టీ అని చెప్పట్లా, వీళ్ళు అవ్వచ్చు వాళ్ళు అవ్వచ్చు. ఏంటి అంటే రాజకీయంగా లబ్ధి పొందడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను దిగజారుస్తూ మాట్లాడటం వలన కూడా డ్యామేజ్ జరుగుతుంది. ఇప్పుడు అమరావతిలో ఏదైతే ఆరోపణలు జరుగుతున్నాయో అంటే ఈ టెండర్ ప్రొసీజర్ అవ్వచ్చు, ఎక్కువ రేటుకి పిలుస్తున్నారని అవ్వచ్చు, వీటి మీద మాట్లాడితే పర్లేదు. అలాగే రైతులకు ఏదైనా అన్యాయం జరుగుతుంది అంటే వాళ్ళ గురించి మాట్లాడచ్చు. లేదు మావిగానే ఒక ప్రపోజల్. ఆబ్వియస్లీ నేనేమంటానంటే సార్, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మాట్లాడేది ఏంటి? ప్రభుత్వానికి సలహాలు లేదు ఇంకా బెటర్మెంట్ ఆలోచనలే కదా ఇచ్చేది ప్రతిపక్షంలో ఉన్నవాడు. సరే అలాగే ఇచ్చారనుకొని అందులో ఉన్న పాజిటివ్ల వరకు మేము టేకప్ చేస్తున్నాము అని చెప్పొచ్చు కదా. అలా చెప్పకుండా సిఆర్డిఏ పరిదే మావిగాను అదేదో క్లియర్ చెప్పండి, మేము కూడా అందులో ఉన్నవి వాడుకుంటామని. మీకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడ రైల్వే స్టేషన్ పనికిరాదు, అంతకంటే పెద్ద రైల్వే స్టేషన్ కావాలి. 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న రైల్వే స్టేషన్, ప్రతిపాదిత రైల్వే స్టేషన్ ఎక్కడండి? అంటే లైక్ అమరావతికి ఎంత దూరంలో, అంటే రాజధాని అమరావతికి, అందులోనే మహాదేవుడు అమరావతి కాదు, రాజధాని అమరావతి. సార్ మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 8 ఎకరాల్లోనూ 16 ఎకరాల్లో ఉంది సార్. మన అమరావతిలో ప్రపోజుడు 1500 ఎకరాలు. ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్టు 35 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంది అని, అది పనికిరాదు. మళ్ళీ 5000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ కావాలంటారు. గన్నవరం ఎయిర్పోర్ట్ చక్కగా డెవలప్ చేశారు, అందులో డౌట్ ఏం లేదు. ఇంకా డెవలప్ చేస్తే మీరు ఇంకా కావాలంటే డెవలప్ చేయండి అంటున్నా. నేను కూడా ఏమంటున్నానంటే ఇంకా డెవలప్మెంట్ కావాలి అంటే డెవలప్మెంట్ చేయండి. ఇప్పుడు ఇంకోటి కూడా ఉంటుంది సార్, ఎయిర్పోర్ట్స్ విషయంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పర్మిషన్ రావాలన్నా కూడా ఒక ఎయిర్పోర్ట్ నుంచి ఇంకో ఎయిర్పోర్ట్ కి ఇంటర్నేషనల్ లైసెన్స్ కి ఇన్ని కిలోమీటర్ల డిస్టెన్స్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు పైన ఎయిర్ ట్రాఫిక్ ని మేనేజ్ చేసుకోవడానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఒకవేళ మీరు ఉన్న ఎయిర్పోర్ట్ని యూటిలైజ్ చేసుకోకుండా దాన్ని ఎక్స్పాన్షన్ కి అలో చేయకుండా మీరు మళ్ళీ కొత్తది ఒక 5000 ఎకరాల్లో కడతాను అంటే ఇప్పుడు దీనికి పర్మిషన్ వచ్చిందో లేదో గ్యారంటీ లేదు. ఒకవేళ పర్మిషన్ దీనికి వస్తే మన గన్నవరం మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఏమన్నా రవాణా సౌకర్యాలు నడుస్తున్నాయా సార్? లేదు కదా. అంటే విఐపి మూవ్మెంట్ కోసం ఉంచుకున్నారు, అంటే పబ్లిక్ ప్యాసింజర్ లేదు కదా. ఇట్స్ నాట్ ఫర్ పబ్లిక్ పర్పస్. సో రేపు కూడా అదే. నేను అంటుంది ఏంటంటే మీకు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న గన్నవరము, 15 కిలోమీటర్లో ఉన్న విజయవాడ రైల్వే స్టేషన్, ఒక 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న మచిలీపట్నం పోర్టు, వీటినన్నింటినీ నేను యూటిలైజ్ చేసుకోను. దగ్గరలో ఉన్న ఎయిమ్స్ వాడుకోను, గుంటూరు జనరల్ హాస్పిటల్ వాడుకోను, విజయవాడ జనరల్ హాస్పిటల్ వాడుకోను, లేదు మచిలీపట్నంలో కొత్తగా కట్టిన కాలేజీ వాడుకోను అని కూడా చెప్పగలరా ఇప్పుడు కుటుంబం వాళ్ళు? మావిగన్లో కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, వాటిని మేము టేకప్ చేస్తాము, మీరేం కంగారు పడద్దు అంటే ఫుల్ స్టాప్ పెట్టినట్టే కదా. ఇప్పుడు ఏమైంది? ప్రతి ఇద్దరు కూడా రాజకీయం కోసమే మాట్లాడుతున్నారు అనుకుందాం సార్. ఏది వీళ్ళేమో 29 గ్రామాలు, ఇది నిన్న చలసాని శ్రీనివాస్ గారు చెప్పినట్టు 29 గ్రామాలు. రేపు డిలిమిటేషన్ కానీ ఏమన్నా అడ్జస్ట్మెంట్లు అయితే డెఫినెట్లీ అదంతా కలిపి ఒక నియోజకవర్గానికి వచ్చింది. ఒక నియోజకవర్గము వర్సెస్ 30 నియోజకవర్గాల్లాగా మారింది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనే స్టాండ్ తీసుకున్నారు అని మాట్లాడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి భావన ఏంటి? ఈ 29 గ్రామాలకి 15 మావిగన్ నియోజకవర్గాలకు మధ్య యుద్ధంగా ఆయన ట్వీట్ చేద్దాం. 15 నియోజకవర్గాలు ఏంటంటే చూస్తే మచిలీపట్నం నుంచి చూస్తే మచిలీపట్నం, పెడన, పెనమలూరు, విజయవాడ ఈస్ట్, సెంట్రల్, విజయవాడ వెస్ట్, మంగళగిరి, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, తెనాలి, పొన్నూరు లాంటి ఇవన్నీ కలిపితే 15 అసెంబ్లీ సెగ్మెంట్లు. ఇప్పుడు ఈ 15 సీట్ల పరిధిలో ఉన్న ప్రాంతాల్లో అమరావతి కోర్ క్యాపిటల్ పరిధిలో ఉన్న గ్రామాలన్నీ మంగళగిరి అసెంబ్లీ సీట్ పరిధిలో మాత్రమే ఉన్నాయి. ఆయన అనేది అదొక జస్ట్ ఒక అసెంబ్లీ సెగ్మెంటే కదా అనే వాదన ఆయన తీసుకొస్తూ, ఈ 15 నియోజకవర్గాల్లో జనాభా 30 లక్షల పైగా ఉంటుంది, కానీ రాజధాని గ్రామాల్లో చూస్తే 1,00,000 మంది కూడా లేరు. దీన్ని బట్టి మాకు మద్దతు వస్తుంది. అంటే ఇది మ్యాథమెటిక్స్ ప్రకారం చూస్తే ఈ లాజిక్ కరెక్టే, కానీ అక్కడ ఉన్నది కెమిస్ట్రీ కదా సార్. అమరావతి రాజధాని అంటే అటుపక్క పొన్నూరు, ఇటుపక్క చిలకలూరుపేట, మీకు కంచికచెర్ల వరకు రేట్లు పెరిగాయి. ఇది గుర్తుంచుకోండి. 2014 తర్వాత 2016లో రాజధాని ఫైనలైజ్ అయిన తర్వాత మీకు దగ్గర 70 నుంచి 100 కిలోమీటర్ల రేడియస్ వరకు భూమి ధరలు పెరిగినాయి. సో మావిగన్ అనేది కూడా ఒక 15 నియోజకవర్గాల లాగా చూడలేము మనం. ఆల్మోస్ట్ 3 పార్లమెంట్లు, 3 పార్లమెంటు పరిధి. సో 3 జిల్లాలు. ఇప్పుడైతే బైఫర్గేటెడ్ జిల్లాలు తీసుకుంటే 3 జిల్లాలు. సో ఆబ్వియస్లీ దాని ఇంపాక్ట్ ఉంటుంది. కానీ నేను స్టార్టింగ్లో నేను చెప్పా, ఇలాంటి వాటికి ఓట్లు పడవు. ఎందుకు అంటే 2019 లోపు రాజధానిలో వర్కులు స్టార్ట్ చేసిన టీడీపీకి అక్కడ ఓట్లు పడలా. 2024 ముందు వైజాగ్లో విపరీతమైన డెవలప్మెంట్ ఏదో చేసి వాళ్ళు అక్కడే రాజధాని, అక్కడ మూవ్ అయిపోతున్నాను అని చెబితే హైయెస్ట్ డిఫీట్ అక్కడే వచ్చింది.
సో ఇవన్నీ రాజకీయంగా హెల్ప్ అవుతాయి అనుకుంటే అది కరెక్ట్ కాదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు తీసుకున్నప్పుడు మేజర్గా వైజాగ్ మీద ఫోకస్ చేసినప్పుడు, వైజాగ్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, మనకి పోర్ట్ ఉంది, ఏవైతే ఇప్పుడు మావిగన్లో చూపిస్తున్న బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోజున వైజాగ్ లో కూడా ఉన్నాయి. సో ఆ వైజాగ్ కి ఆల్టర్నేటివ్ గా మావిగన్ కనపడటం వలన సరే 3 రాజధానులు వద్దనుకున్నారు, మీరు అనుకున్న రాజధాని దగ్గర ఈ ఫెసిలిటీస్ యాడ్ అవుతాయని మావిగన్ చెబుతున్నారు అనేది నా భావన. కానీ ఆయన లాస్ట్ లో ఏం చెప్పారంటే, ఇంత చెప్పి అంటే అమరావతికి నేను అనుకూలము, అమరావతికి వ్యతిరేకం కాదు, అమరావతిలో జరుగుతున్న అవినీతికి మాత్రమే వ్యతిరేకం, పీడిత రైతుల పక్షాన మాట్లాడతాము అని చెబుతూ లాస్ట్ ఏమన్నారు అంటే అమరావతి వర్సెస్ మావిగన్ అన్నారు. నెక్స్ట్ టైం అయినా కొంచెం క్లారిటీగా అమరావతిని యాడ్ చేసుకుని, అంటే ఆల్రెడీ జరిగిన డెవలప్మెంట్, ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయిపోయిన వాటిని వాడుకుంటూ సహా మావిగన్, అమరావతి సహా మావిగన, అంటే అమరావతి వర్సెస్ అమరావతి ప్లస్ మావిగన్ అనే స్టాండా అనేది ఇంకొకసారి ఇంకా క్లియర్ గా చెప్పాల్సిన అవసరం ఉంది. సార్ దుర్గశ్రీరామ్ గారు, ఇన్ఫాక్ట్ ఒకసారి మనం నవీ రాయపూర్ ఆ నయా రాయపూర్ అక్కడికి వెళ్దాం. 51 ఎకరాల్లో వాళ్ళు అక్కడ విధానసభ కట్టారండి. అండ్ సోలార్ బేస్డ్ ఒక పెద్ద బిల్డింగ్ కూడా కట్టారు. వాళ్ళ మొత్తం ఎంటైర్ వాళ్ళ ప్రాజెక్టు ఆ రోజు రాజధాని నిర్మాణానికి ఆ రోజుల్లో 10,000 కోట్లు. ఎక్కడ ఇలాంటి సమస్యలు రాలా, ఈ రియల్ ఎస్టేట్ గొడవలని, లేకపోతే దందాలని, దళారులని, కమిషన్లు నొక్కేశారని మరి అక్కడ రాలా. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ కొత్త రాష్ట్రాలు, కొత్తగా అప్పట్లో ఏర్పడిన రాష్ట్రాలు, డెహ్రాడూన్, అక్కడ ఏమి ఇబ్బంది రాలా. ఈ మిగిలిన చోట్ల ఛత్తీస్గఢ్ చూసాం, ఛత్తీస్గఢ్ ఇప్పుడే మాట్లాడాం. ఈ 4-5 రాష్ట్రాల్లో రాంది ఇక్కడే ఎందుకు వస్తుందండి? ఎందుకు వై ఇంత ఫోకస్డ్గా? ఇప్పుడు ఇందాక ఒక ప్రైవేట్ ఇన్ఫ్రా కంపెనీ వాళ్ళు హైదరాబాద్లో కట్టినా లేదా కడుతున్నా ఒక మెగా ఇన్ఫ్రా కాంప్లెక్స్, రెసిడెన్షియల్ కాంప్లెక్స్, గేటెడ్ కమ్యూనిటీకి స్క్వేర్ ఫీట్కి ఎంత అండి? 10,000 రూపాయలు వాళ్ళు, మాక్సిమం 10,000 నడుస్తుంది, మాక్సిమం 10,000 విత్ ఆల్ ఫెసిలిటీస్ అండ్ అమ్యూనిటీస్. ఇక్కడ 20,000 ఎందుకు అనేది ఇలాంటి ప్రశ్నలు లేవనెత్తి జనాలకు అర్థమయ్యేలా విడమర్చి చెప్పాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు అది వదిలేసి మావిగన్ వర్సెస్ అమరావతి అంటే జనాలకి అర్థమయ్యే పాయింట్ ఎత్తుకోవాలి కదా. మనకు తెలిసిన విజ్ఞానాన్ని జనానికి పంచుతామంటే జనం దే ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్. ఏమంటారు? నయారాయపూర్ మీరు వెళ్ళారో లేదో తెలియదు కానీ నేను వెళ్ళాను. నయారాయపూర్ నేను చూసి వచ్చాను. అక్కడ ఉన్న 4 బిల్డింగ్ తప్ప ఇంకెక్కడ ఏమాత్రం డెవలప్మెంట్ ఉండదు. మొత్తం ఖాళీ పర్రలంతా, ఎవరు వెళ్ళి అక్కడ ఉండరు, అందరూ మళ్ళీ సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తారు. సో ఇప్పుడు కూడా అలా ఈ రాజధాని చేస్తే కనుక ఈ రాజధాని కూడా ప్రాబ్లమే, ఖచ్చితంగా ప్రాబ్లమే. అందుకనే ఇక్కడ ఇందాక నేను అమరావతి గురించి మాట్లాడే లోపు మన మిత్రులకు ఇచ్చారు, ఓకే ఫైన్. నేను అందుకనే పోలవరం దగ్గర ఆగా, పోలవరం దగ్గర విమర్శించారు. అదే ఇప్పుడు ఇంద్రనీల్ గారు ఏదైతే చెప్పారో అమరావతి గురించి, ఆ సమస్యలన్నీ ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. అవన్నీ వాటన్నిటిని అడ్రస్ చేయలేదు రేపు పొద్దున ఈ ప్రభుత్వం. నేను చెప్పేది ఈ ప్రభుత్వం ఇప్పుడు ఇంద్రనీల్ గారు చెప్పిన ఏ ఒక్క సమస్యని రేపు అడ్రస్ చేయలేదు, దానికి సమాధానం చెప్పలేదు. అట్ ది సేమ్ టైం ఇంత ఖర్చు పెడుతున్నారు అంటే కనుక రాష్ట్ర ప్రజలు యాక్సెప్ట్ చెయ్యరు. మొత్తం డబ్బులని తీసుకెళ్ళి అమరావతిలో పోతానంటే రాష్ట్ర ప్రజలు యాక్సెప్ట్ చేయరు. అట్ ది సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు కూడా అర్థం లేకుండా రోజుకో మాట రోజుకో చేస్తున్నారు. సో క్రెడిబిలిటీ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బతింటుంది. అయినా అసలు చర్చ అంతా కూడా రాజధాని చుట్టూ జరుగుతుంటే మిగతా రాష్ట్రం అంతా ఏమవ్వాలండి? మేము అందుకనే చెప్తున్నాం, ఇప్పుడు అసలు మీరు కొట్టుకుంటూ ఉండండి, మీ కూటమిను మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అక్కడే కొట్టుకుంటూ ఉండండి, అమరావతి అని మాజాని కొట్టుకుంటూ ఉండండి. మేము జయాంధ్ర అంటాం, అందుకనే జయాంధ్ర మూమెంట్ తీసుకొస్తాం. మేము జయాంధ్ర పేరుతోటి ఒక 3వ ప్రత్యామ్నాయం తీసుకొస్తాం. ఉత్తరాంధ్ర ఏం తప్పు చేసిందండి? ఉత్తరాంధ్రకి ఇదే ఇప్పుడు బీజేపీలో ఉన్న ఇంతకు ముందు అధ్యక్షుడిగా పనిచేసిన సోమవీర్ రాజు గారు ఆ ఉత్తరాంధ్ర అంతా కూడా అక్కడ పర్యటన చేసి అక్కడ ఉన్న వాటికి 3,000 నుంచి అప్పట్లో 3,500 కోట్లు ఎంత ఖర్చు అవుతుంది, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులన్నీ డెవలప్మెంట్ చేయమని చెప్పారు. ఇప్పుడు ఆయన ఇక్కడ అందులో ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీగా ఉన్నాడు ఆయన. దాని గురించి భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉన్న భారతీయ జనతా పార్టీ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ గురించి ఈ రోజు ఎవ్వరూ మాట్లాడడం మానేశారు. ఆ రోజు అక్కడ ఉత్తరాంధ్ర మేధావులతో మీటింగులు పెట్టించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఉత్తరాంధ్ర అద్భుతంగా డెవలప్ చేసేస్తాం, ఇక్కడ వచ్చేస్తుంది, ఇంకేముంది క్యాపిటల్ అని చెప్పి. ఈ రోజు ఆయన ఉత్తరాంధ్ర గురించి మాట్లాడుతూ రాయలసీమ మేధావులు అని చెప్పి రాయలసీమ తిరుపతిలో మీటింగ్ పెట్టించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు రాయలసీమ గురించి ఎవరు మాట్లాడరు ఏంటి? ఎంతసేపు అమరావతి మావిగన్ అంటే మిగతా రాష్ట్రాలు ఏమైపోవాలి? అసలు చర్చ చేయరా? అసలు కనీసం మీరు అభివృద్ధి చేస్తారో లేదో తర్వాత విషయం, మీరు అసలు చర్చ చేయరా రాష్ట్రం గురించి?
ఏపీ అంటే అమరావతి పోలవరం ఎవడండి చెప్పింది? బుద్ధి లేనాడు. కాకపోతే రాష్ట్రం ఉంటారు, మిగతా అంతా రాష్ట్రాన్ని పక్క తీసి పడేశారా? ఇంకెందుకు మరి ఆ రెండు పెట్టుకోండి. మీరు రాష్ట్రం అంటే మిగతా రాష్ట్రాన్ని వేరే రాష్ట్రాన్ని తీసుకోవాలని రేపొద్దున ఉద్యమాలు మొదలైతే ఏం చేస్తారు మీరు? తెలంగాణ లాగా ఇక్కడ కూడా వస్తే ఏం చేస్తారు మీరు? అమరావతి అంటే అమరావతి, పోలవరం అంటే ఏపీ అంటే అమరావతి పోలవరం ఏంటండి? ఉత్తరాంధ్రలో ఉన్న ఊళ్ళు కావా? రాయలసీమలో ఉన్న ఊళ్ళు కావా? ఏంటి రోజు ఈ చర్చ? పైగా రోజు ఏది ప్రాక్టికాలిటీ లేని చర్చ ఇది. అమరావతిలో ప్రాక్టికాలిటీ లేని చర్చ. వేల కోట్లు ఖర్చు పెడతారు. అసలు ఆ రోడ్లు అసలు రేట్లు ఏంటో అసలు ఎవరికి అర్థం కాదు. ఓ రోడ్డు వేయడానికి అంత రేట్లు ఏంటండి? అడిగితేనేమో ఇది ఏమన్నా అంటే ఏదో ఐకానిక్ రోడ్లు, ఐకానిక్ బిల్డింగ్లు. ఐకానిక్ అన్న మాటన అద్దాలకి 2,500 కోట్లు ఖర్చు పెడతారా? కేవలం అద్దాలకి, బిల్డింగ్లకి అద్దాలు పెట్టడానికి 2,500 కోట్లు ఖర్చు పెడతారా? మీరు చెప్పింది ఏంటి? మీరు చేస్తున్నది ఏంటి? అసలు మేము క్యాపిటల్ అనేది కొత్తగా ఏంటి క్యాపిటల్ అంటే ఏంటో 4 బిల్డింగ్లు చెప్పారు. ఆ 4 బిల్డింగ్లు కట్టేసి మిగతాదంతా కూడా మీరు డెవలప్మెంట్, సహజంగా జరిగే డెవలప్మెంట్ మీరు వదిలేయకుండా మీరు చేస్తున్న పనులు ఏంటి? ఈ ఐకానిక్ బిల్డింగ్లు ఎవడని అడిగారు? అసలు మీరు కట్టుతున్న బిల్డింగ్ ఏంటి? మీరు గతంలో మీరు ఇడ్లీ ప్లేటే కదా మీరు చేస్తున్నది. అసలు ఆ ఇడ్లీ ప్లేట్ బిల్డింగ్ కోసం మీరు వాళ్ళకి ప్లాన్ ఇచ్చిన వాళ్ళకి ఎంత ఖర్చు పెట్టారు? గతంలో ఇవన్నీ చర్చ జరిగినాయి. ప్రజలందరూ మర్చిపోయారు అనుకుంటున్నారేమో కూటమిలో. కానీ ఆ ఇడ్లీ ప్లేట్కి ఆ పైన కాడ కోసమే బోళ్ళంత ఖర్చు అవుతుంది. ఇడ్లీ ప్లేట్ ఏమో మనం వాడుకునేది, ఆ పైన కాడ అసలు వాడేదే కాదు. దానికి కూడా అద్దాలు, దానికి డబ్బులు. ఏంటి నాన్ సెన్స్ అసలు? కాబట్టి ఏంటంటే మీరు ఇష్టారాజ్యంగా ఖర్చు పెడతాను, ఐకానిక్ పేరుతోటి ఇష్టారాజ్యంగా ప్రజల డబ్బులు ఖర్చు పెడతానంటే ఎవరు ఒప్పుకోరు. ఇదంతా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్చాలి తప్ప చంద్రబాబు నాయుడు గారు తీర్చరు, జగన్మోహన్ రెడ్డి గారు తీర్చరు. ఇదంతా కూడా బడ్జెట్ పడిపోతుంది. ఇప్పుడే అప్పుల రాష్ట్రం అని చెప్పి వాళ్ళ మీద వీళ్ళు మాట్లాడుకుంటూ ఇప్పుడు ఇంకా అద్దాల కోసం 2,500 కోట్లు ఖర్చు పెడతానంటారు. మీరు మెడికల్ కాలేజీలు ఖర్చు పెట్టండి అంటే 6,000 కోట్లు మెడికల్ కాలేజీకి డబ్బులు లేవు, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పి మీరు అద్దాల కోసం 2,500 కోట్లు ఖర్చు పెడతారా? ఆ 2,500 కోట్లు ఖర్చు పెడితే 2 కాలేజీలు వచ్చేస్తాయి కదా. మెడికల్ కాలేజీలు కట్టలేనాడు మీరు రాజధాని కట్టేస్తారా? 1,00,000 కోట్లు పెట్టి 6,000 కోట్లు పెట్టి కట్టలేని వాళ్ళు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి మీరు రాజధాని కట్టేస్తారా? ఎవరైనా నమ్మే విషయాలైనా ఇవన్నీ? మీకున్న టైం ఎంత? 3 సంవత్సరాలు. మీకు ఇచ్చిన 3 సంవత్సరాలు మీరు ఏం చేస్తారో చెప్పండి అంటే ఎప్పుడో 2047 గురించి మాట్లాడతారు. అప్పుడు దాకా మీరు వెయిట్ చేయండి అంటారు. అప్పుడు దాకా ఖర్చు పెడతానే ఉంటారు. ఈ సింగపూర్ వద్దురా బాబు అని చెప్పి మొన్న అందరూ చీకొడితే 2019లో ఈ సింగపూర్ కంసాక్ష్యాలు ఇవన్నీ వద్దురా బాబు అని చీకొడితే మళ్ళీ రోజు వెళ్ళి సింగపూర్ లో కూర్చుంటారు తండ్రి కొడుకు. అంటే మంచి ఎక్కడున్నా తీసుకోవచ్చు కదా సార్. మీ అభ్యంతరం నాకు అర్థం కాలేదు. సింగపూర్ లో మంచిని తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు, దాన్ని మనం ఆహ్వానించవచ్చు కదా. ఆహ్వానించండి. మీరు ఏది